3 ఏళ్లలో నడి సాక్షాత్తు సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాలో విజ్ఞత కుదిలేస్తాడట అన్న. మరి 2015లో జరిగిన కేసుకి ఓ పెద్ద ఆయన్ని అక్రమంగా ఇరికించి ఎలా అరెస్ట్ చేసి 70 రోజులు జైల్లో పెట్టారు. అప్పుడు ఎందుకు వాగలేదు? అప్పుడు ఎందుకు నోరు బయటికి పెగలేదు? మనకు నొప్పి వచ్చినప్పుడు తెలుస్తుందా నొప్పి? అది ఎదుటి కొట్టమంటే కొడేస్తాం, ఎరగదీసేది కాళ్ళు అన్నింటిలో కూడా కవిలిపిల్ల కొట్టండి కొడేస్తాం. ఆ కొట్టి మళ్ళీ వీడియో తీసి నాకు పంపించేస్తాం, లేదా వీడియో కాల్లో చూపించేస్తాం. ఎదుటోడిని నాశనం చేస్తాం నీ బతుకు కోసం. కానీ నీ బతుకు ఏదైనా వచ్చినప్పుడు మాత్రం మొత్తం రూల్స్ గుర్తొచ్చేస్తాయి, కులం గుర్తొచ్చేస్తాయి, అంబేద్కర్ గుర్తొచ్చాయి, అన్ని గుర్తొచ్చేస్తాయి. పియూసీ నీళ్ళకి ఎవడన్నాడు నమ్మేవాడు? ఆ రోజు అదే దళితుల కోసం మాడుతున్న మమ్మల్ని వేధించాడు. మా మీద అన్ని కేసులు అయినప్పుడు కానీ ఇది జరిగినప్పుడు కానీ ఎప్పుడు మేము అయితే ఎప్పుడు మేము దళితులు కాబట్టి ఇలా చేస్తున్నాం. ఏ రోజు మేము కులం నడ్డు పెట్టుకోలే. గవర్నమెంట్ మేము ఎదురుగా పోరాడుతున్నాం కాబట్టి మా మీద కేసులు ఎప్పుడు ఉందాగానే తీసుకున్నాం. జైలుకి వెళ్ళమంటే వెళ్ళాం అంతే జైలుకి. కానీ అప్పుడు కూడా నీలాంటి జరగాలి, అది ఇంకోటి దగ్గర కాంప్రమైజ్ అయిపోతాం. పలానా ఎస్టీలు వంటి దళితులు వంటి మా మీద కేసులు పెట్టకండి. ఎప్పుడు ఇలాంటి అప్పపావ నాటకాలు. ఎప్పుడు కేసు పెడతావా పెట్టుకో, 30 పెడతావా పెట్టుకో, అరచేతావో చేసుకో, చంపుతావో చంపుకో, ప్రశ్న మాత్రం ఆగదు, పోరాటం మాత్రం ఆగదు. చెప్పు 150 మంది ఎమ్మెల్యేలు ఉన్న సీఎం, కరుడు కట్టిన సీఎంకి